డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. నో డాగ్స్, నో ఇండియన్స్. ఇటువంటి బోర్డ్స్ బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలిస్తున్న టైంలో భారత్లోను ఇంకా ఇంగ్లాండ్లోను కూడా ఉండేవి. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు మన సంపదని, జ్ఞానాన్ని దోచుకెళ్లి మతాల పరంగా విడగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత కూడా ఈ రోజున ప్రతి భారతీయుడి గుండెలను గట్టిగా చరిచి తలెత్తి పౌరుషంతో మీసం తిప్పి మేరా భారత్ మహాన్ అనే చెప్పే స్థాయిలో ఉన్నాం. సాంకేతికంగా, ఆర్థికంగా ఎంతో బలపడి ఈ రోజున జియో పాలిటిక్స్ లో మేజర్ పాత్ర పోషిస్తున్నాం. ప్రతి దేశం మన ఇండియా స్నేహం కోసం ఎదురు చూసే స్థాయిలో నిలబడ్డాం. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఇండియన్స్ ని అన్టచబుల్ గా చూస్తూనే ఉన్నారు. ఎక్కడో తెలుసా? సౌత్ కొరియాలో. ఆ కథ ఏంటో చూద్దాం. ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే బ్యానర్స్ ఆల్మోస్ట్ సౌత్ కొరియా రాజధాని అయిన సియోల్ లో అన్ని క్లబ్బుల్లో కనబడుతుంది. ఇస్లాం అండ్ హిందూస్ అవుట్ అనే స్పెసిఫిక్ బ్యానర్స్ కూడా కామన్ గా కొరియాలో కనిపిస్తూ ఉంటాయి. అవి జస్ట్ బ్యానర్స్ మాత్రమే కాదు, అదే కొరియా యొక్క గ్రౌండ్ రియాలిటీ. సౌత్ కొరియా వెళ్ళిన చాలా మంది ఈ రేసిజం ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. యాక్చువల్లీ కొరియాకి వెళ్తేనే కాదు, ఇండియాలో దట్టు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సమీపంలో సుమారు 10-15 కొరియా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ లో కూడా ఇండియన్స్ ని ఎవరిని రానివ్వటం లేదు. కనీసం ఆ రెస్టారెంట్స్ లో పనిచేసే స్టాఫ్ కూడా ఇండియన్స్ కారు. మన సొంత దేశంలోనే, మన సొంత రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే సౌత్ కొరియాలో ఈ రేసిజం ఎంతలా ఉండి ఉంటుందో ఊహించండి. రీసెంట్ గా రాజ్ అనే కొరియన్ బేస్డ్ ఇండియన్ యూట్యూబర్ అక్కడ అతను తన ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్బింగ్ చేద్దామని అనుకుంటే వాళ్ళని అక్కడ ఎలో చేయకపోవడంతో తను ఇదంతా వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టి ఈ విషయాన్ని హైలైట్ చేశాడు. ఆ క్లబ్ స్టాఫ్ అంతా కూడా మన ఇండియన్స్ ని ఎలో చేయనప్పుడు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. కానీ ఇక్కడ ఇండియాలో జరిగిన సిచ్యువేషన్ వేరు. ఒక సౌత్ కొరియన్ యూట్యూబర్ ని ముంబైలో కొంతమంది టీజ్ చేస్తుంటే ఇదంతా చూస్తున్న యువకులు ఆ టీజ్ చేసే వాళ్ళని ఆపి సౌత్ కొరియన్ యూట్యూబర్ కి హెల్ప్ చేశారు. ఇదంతా వైరల్ అవటంతో పోలీసులు ఆ టీజ్ చేసిన యూత్ నైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మన ఇండియా యొక్క నైజం. అతిథి దేవో భవ, అతిథులను గౌరవించాలి. అది మన సంస్కారం. ఇంకా కొరియాలో పెద్దవాళ్లే కాదు, కొరియాలోని చిన్న పిల్లలు కూడా వీ హేట్ ఇండియన్స్ బికాస్ దే లుక్ లైక్ మడ్ అని అంటారు. అంతటి రేసిజం కి మొదటి కారణం లుక్కిజం. సౌత్ కొరియా వాళ్ళు బ్యూటీ స్టాండర్డ్స్ హైగా మెయింటైన్ చేస్తారు. అక్కడ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా కొన్ని బ్యూటీ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లోనే కాదు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ కూడా ట్విట్టర్ లో పబ్లిక్ గా జాబ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని చెప్తుంది. అక్కడ జాబ్ కోసం రెజ్యూమ్ తో పాటు అప్లై చేసిన వారి ఫోటో కూడా మస్ట్. అందుకే అక్కడ బస్సెస్ మీద, మెట్రో స్టేషన్ లోను ప్లాస్టిక్ సర్జరీ యొక్క యాడ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా లుకిజం వాళ్ళు హేట్ చేయడానికి ఒక కారణం అయితే, మరొక కారణం ఏంటంటే కొరియన్స్ లిటరసీ రేట్ చాలా ఎక్కువ. వాళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. సో అటువంటి చిన్న చితకా పనుల కోసం వాళ్ళు మెయిన్ గా అబ్రాడ్ కంట్రీస్ మీద ఆధారపడతారు. అలా ఇండియన్స్ కూడా వాళ్ళ కొరియన్ షిప్స్ లో కావచ్చు, కొరియన్ ఇంట్లో కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్, మీట్, ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్, వేస్ట్ డిస్పోజల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా ఇండియన్ వర్కర్స్ చాలా మంది కొరియాలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే చిన్న చిన్న పనులు చేస్తారని అలా ఉండిపోయింది. కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ వీళ్ళు కండక్ట్ చేసిన సర్వే ప్రకారం వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే అన్సేఫ్, అండర్ డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్డ్. కానీ ఇండియాలో మాత్రం కే పాప్ అన్న, కే డ్రామా అన్న పిచ్చ క్రేజ్. వీళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బీటీఎస్ కి అయితే ఇంక చెప్పాల్సిన పనే లేదు. నేనైతే కే పాప్, కే డ్రామా లాంటివి చూడవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ మనల్ని అన్టచబుల్ గా, మనల్ని ఇంత నీచంగా చూస్తున్న కొరియన్స్ ని మనం అంతగా ఆరాధించాల్సిన అవసరం అయితే లేదని మాత్రం చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. ఇండియా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని తాకట్టు పెట్టి ఇటువంటి షోస్ ని చూస్తూ వాళ్ళని ఆరాధించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇది నా ఒపీనియన్. మీరు కూడా ఆలోచించండి. దీని గురించి మీరేమంటున్నారో కామెంట్స్ లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.